రవితేజ నటిస్తున్న క్రేజీ చిత్రం మాస్ జాతర. యంగ్ డైరెక్టర్ భాను భోగవరపుతో మాస్ జాతర చేస్తున్నాడు రవితేజ. రవితేజ కెరీర్లో ఇది ల్యాండ్ మార్క్ మూవీ. రవితేజ 75వ చిత్రంగా మాస్ జాతర తెరకెక్కుతోంది. ఈ మూవీలో రవితేజ కంబ్యాక్ కావడం ఖాయం అంటున్నారు. కాగా ఈ మూవీ విడుదల ఆలస్యం అవుతోంది. సమ్మర్ కానుగ్గా మే 9న విడుదల చేయాలని మొదట భావించారు. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాలేదు. తాజా సమాచారం ప్రకారం మాస్ జాతర ఆగస్టు 27న థియేటర్స్లోకి రానుందట. మాస్ జాతర చిత్రంలో రవితేజకి జంటగా శ్రీలీల నటిస్తోంది. వీరి కాంబోలో మాస్ జాతర రెండో చిత్రం. ధమాకా చిత్రంతో రవితేజ, శ్రీలీల సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ధమాకా చిత్రానికి మ్యూజిక్ అందించిన భీమ్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నారు. సితార్ ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ నిర్మిస్తున్నాయి. రవితేజ ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ రోల్ చేస్తున్నాడని సమాచారం. అనంతరం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ మూవీ చేస్తున్నారని టాక్. మాస్ జాతర సినిమా ఈ ఏడాది వినాయక చవితి స్పెషల్ గా ఆగస్టు 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో లక్ష్మణ్ బేరి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ విలన్ గా నవీన్ చంద్ర నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణ దాదాపు పూర్తి అయ్యింది. పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉందట. రవితేజ కెరీర్లో ఇది 75వ చిత్రం. ఇందులో ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ధమాకా తర్వాత మరోసారి రవితేజకి జంటగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా భీమ్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ గ్లిమ్స్ సినిమాపై అంచనాలు పెంచింది. మరోవైపు దీని తర్వాత కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రవితేజ సినిమా ఉంటుందని తెలుస్తోంది. మరి మాస్ జాతర సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.